బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? కంప్యూటర్ ఆపరేటర్ సార్. కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాను. కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడ? గుంటూరు 2 టౌన్ లక్ష్మీపురం. లక్ష్మీపురంలో ఎంత ఇస్తారు శాలరీ? 12,000. 12,000. 12,000 జీతం వస్తా, మరి అన్న క్యాంటీన్కి వచ్చారు. అదే నాకు తినాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు చెప్పారు బాగోలేదు అని, చూద్దామని వచ్చాను. సూపర్గా ఉంది, బాగుంది. అంటే చెప్పారా జనాలకి బాగాలేదని అంటున్నారా? బాగాలేదంటే నేను వచ్చాను చూడడానికి, నాకు తినాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు చెప్పారని వచ్చాను, చూద్దాం ఒకసారి నేను చెక్ చేయడానికి. బాగుంది. బాగా ఉందా? క్వాలిటీ ఎలా ఉంది అసలు? మీకు క్వాలిటీలో మీకు ఇచ్చిన ఐటమ్స్ ఏంటి, వాటి క్వాలిటీ ఎలా ఉంది? వైట్ రైస్, కర్డ్, పెరుగు, సాంబారు, ఒక కర్రీ. కావాలంటే మామిడికాయ పచ్చడి కూడా ఉంది ఎక్స్ట్రా మీకు కావాలంటే. అది రైస్ అయితే మీకు బయట కొంటే 45 రూపీస్ కేజీ. ఆ క్వాలిటీ ఉంది, నాటి క్వాలిటీ. అది వెజిటేబుల్స్ 3 రకాలు కలిసి ఉన్నాయి దాంట్లో. కర్రీలో సాంబారు దాంట్లో కూడా ఉన్నాయి, టమాటా అన్నీ మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్స్. కడ్డు అది క్వాలిటీ కడ్డు. 5 రూపాయలకి పెట్టే అన్నాన్ని పెట్టి జనాలను సోమవారపోతులను చేస్తున్నారు అంటున్నారు బ్రదర్. పదే ఇదే మాట వస్తుంది, ఇది వాస్తవమేనా? గాంజాయి పెట్టి ప్రజల్ని మొత్తకి బానిసలు చేస్తే చంద్రబాబు కడుపుకి అన్నం పెట్టి పని చేసుకోరా అని చెప్పి ఎనర్జీ ఇస్తున్నాడు. పని చేయాలంటే ఎనర్జీ కావాలంటే అన్నం కావాలి. అన్నం 5 రూపాయలకు వస్తుంది. ఇక్కడ ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళ రావడానికి పోవడానికి ట్రావెలింగ్ ఖర్చులు పోను, అన్నానికి మళ్ళీ మిగిలేదు ఏంది? 5 రూపాయలకి అన్నం పెట్టి కడుపు నింపి ఎనర్జీ ఇచ్చి పని చేసుకుంటారు అని చెప్పి చంద్రబాబు ఇస్తే మత్తు పదార్థాలకి బానిస చేసి గంజాయి సప్లై చేసి గంజాయి స్కూల్ పిల్లల నుంచి యువత మొత్తాన్ని సర్వనాశనం చేసి గంజాయికి ఈరోజు వాళ్ళు బాలిసలు చేస్తే చంద్రబాబు వచ్చి కడుపుకి అన్నం పెడుతున్నారు. అది అంటే ఈ 5 రూపాయల అన్నం వల్ల పేదలకు ఏం లాభం చేకూరట్లేదు, దీని వెనక మళ్ళీ పెద్ద స్కామ్ జరుగుతుంది అంటున్నారు అన్న, వాస్తవమేనా అది? ఇక్కడ వచ్చే పేదోళ్ళని అడగండి మీరు, వాళ్ళు స్కామ్కి లొంగబడుతున్నారా లేకపోతే వాళ్ళకి లాభం ఉందా అని. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి అన్నం మొదటిసారి వాళ్ళు మందుకి పెట్టిన డబ్బులు పోక ఖాళీ కడుపుతో ఉండే జనాలకి ఇప్పుడు 5 రూపాయలు అన్నం దొరుకుతుంటే వాళ్ళు కడుపు నిండా అన్నం తిన్నారు. ఒకప్పుడు మందుకే మొత్తం డబ్బులన్నీ వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ మందుకు డబ్బులు పోయి 5 రూపాయలకి అన్నం తిని కడుపు ద్వారా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. అది ఇంకా డెవలప్మెంట్ అంటారా? అది ఆల్రెడీ చూసాం మేము చంద్రబాబు గారిని ఎప్పుడూ చూసాం, ఇంకా చూడాలి. 5 రూపాయలు అన్నం పెట్టేసి ఈ అన్నం మాటన పెట్టే పిడికెడు అన్నం మాటన మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏమండి, హైటెక్ సిటీ ఇలాంటి పెద్ద సిటీలు కట్టిన వాళ్ళకి 5 రూపాయలు అన్నం పెద్ద లెక్క అండి. ఇలాంటి ఇది కాదు, ఇలాంటి 4-5 పథకాలైన వాళ్ళు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ కూడా చేసి చూపించే విజన్ ఉంది ఆయన. చేయగలరంటారా చంద్రబాబు నాయుడు గారు? అది జగన్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఆపలేరు. జగన్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఆపలేరు ఆ విజన్ని. డెవలప్మెంట్ అయితే ఎవరు ఆపలేరు, ఆపే పరిస్థితి లేదంటారు. ఇప్పుడు మరి మన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇచ్చిన హామీలు చూస్తుంటే భయం వేస్తుంది నాకు, సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది నాకు అంటున్నారు. మరి ఆయన ఎలా అమలు చేయగలరు అనుకుంటున్నారు మరి మీరు? ఒక ప్లాన్ పద్ధతి అనేది మనకు ఉంటేనే ఒక హైటెక్ సిటీ కానీ ఒక డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ వచ్చేది. ఆ ప్లానింగ్ విజన్ లేకుండా నువ్వు ఏది బట్టి 10 పథకాలన్నీ వదిలేవు. మొదట్లో ఈయనేంది ఒక విజన్గా ఒక పద్ధతిగా అన్నీ ఒక ప్లానింగ్గా అనే ఉన్నాడు అన్నీ. ఆయన నువ్వేంటి అన్నీ ఆలోచనలు ఏదోసే బెడ్రూమ్లో కూర్చొని ఎవడో పక్కన కలెక్టర్లు చెప్పినా అన్నీ వదిలేసావు. ఇప్పుడు ఈయన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూర్చోబెట్టి వాళ్ళందరూ మైండ్ సెట్ని వాళ్ళ ఐడియాలని తీసుకొని చెప్పి వదిలిన పథకాలు ఇది. ఆయన సొంతంగా వదిలిన పథకాలు కాదు, అందరూ కలిసి చేసే వదిలినది. ఇది పక్కా సక్సెస్ అయింది, పక్కా దాంట్లో డౌటే లేదు. అంటే ఇది పెట్టేసి జనాల్ని ఈ మత్తులో పెట్టేసి 5 రూపాయల అన్నం మత్తులో పెట్టేసి ఎన్నకమాల ఆయన ఒక్కొక్క మనిషి మీద 100 రూపాయలు స్కామ్ చేస్తున్నారు భోజనంలో అంటున్నారన్న. ముఖ్యంగా ఎవరో కదా మన అంబటి రాంబాబే అంటున్నాడు. మరి మత్తు పదాలకి 100 రూపాయలు 5 రూపాయలకి అన్నం పెట్టి 100 రూపాయలు స్కామ్ చేస్తున్నారు. ఓకే అర్థమైంది. దానికి మొదట్లో నువ్వు మందు ఎంతగా దొరికేది? సరే మందు బాబులు చెప్పుకుందాం, మందు బాబులు వాళ్ళు పాపం బానిస అయ్యారు. ఓకే, నువ్వు దానికి ఎంతగా అమ్మావు? అమ్మేది కూడా ఆరోగ్యంగా లేని మందును అమ్మావు నువ్వు. దానికి వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నారు? నువ్వు అడిగి స్కామ్స్ అన్నీ నువ్వు జరిగిన ఇప్పుడు వదులుతున్నారు కానీ రోజా కానీ ఇది కానీ మీరు చేసిన స్కామ్స్ అన్నీ పెట్టుకొస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి. దాని గురించి ఏం చెప్పాలి మరి అంబటి రాంబాబు? చెప్పండి మీరే. అంబటి రాంబాబు అయితే ఇటు గురించి చెప్పాలంటారు. రోజుకి ఒక్కో స్కామ్ వస్తుంది బయటికి. సజ్జల గారి నుంచి అన్ని రోజా 400 కోట్లు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇప్పుడు నువ్వు మీ సీఎం క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి కింద ఏమని ముద్దాయి మీ లీడర్నే పట్టుకుని అంత పెద్ద స్కామ్లు చేస్తే ఈ 5 రూపాయల అన్నం దగ్గర స్కామ్ ఎందుకు జరిగిందా రాంబాబు? మీరు చెప్పండి, ఎలా ఉంది అన్న క్యాంటీన్ భోజనం? భోజనం బ్రహ్మాండంగా ఉంది. పోయినసారి బాగా పెట్టారు, ఇప్పుడు కూడా బాగానే పెడుతున్నారు. నేను చెప్పాల్సిందండి, ఇప్పుడు చంద్రబాబు గారు అతి తక్కువ రోజుల్లో 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. వాళ్ళ భార్య కానీ బిడ్డలు కానీ అందరూ చల్లగా బతకాలి. ఈ అంబటరావు అనేది స్కాములు భూములు ఎందుకు నీకు చేతగానప్పుడు నువ్వు చేసే పని ఒక్క పని సక్రంగా చేశాను నాకు చూపించు.
పార్టీ తరపున ఎవరు తిరిగినా నెత్తిన గొడ్డేసుకొని పోయారు. ప్రతిదానికి అడ్డం తిరిగి చేసావు, తప్పులేదు, నువ్వు చేసింది తప్పులేదు. ప్రతిదానికి అడ్డం, ప్రతి చిన్నదానికి పెద్దదానికి. ఇప్పుడు ఆయన ఏదో స్కాములు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. చంద్రబాబు గారిని అనే అవసరం లేదు, మనకి హక్కు లేదు. భోజనం పెడుతున్నాడు కదా 5 రూపాయలకి. సోమరిపోతులు ఎందుకు చేస్తారు? నేను లేచి వచ్చాను, భోజనం చేశాను శుభ్రంగా. ఈరోజు నా కాంట్లో కొద్దిగా నీరసంగా ఉంది. టయానికి వచ్చాను, పొద్దున్న టిఫిన్ చేశాను, ఇప్పుడు భోజనం చేశాను. 5 రూపాయలు 10 రూపాయలతో శుభ్రంగా చేశాను. 2 రోజులు ఆరోగ్యం సక్రమంగానే నా పనికి నేను వెళ్ళిపోతాను. అట్లా ఏం పని చేస్తుంటారన్న మీరు? నేను హోటల్ డిపార్ట్మెంట్లో చేస్తానండి, మాస్టర్గా చేస్తాను, ఇబ్బంది ఏం లేదు నాకు. అంటే మీరు వంట మాస్టర్ అంటున్నారు కాబట్టి నేను స్ట్రైట్గా వచ్చానన్న. అసలు క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ చెబుతారు. ఇప్పుడు మా దగ్గర 2 ఇడ్లీ సాంబార్ నేను పనిచేసేదాకాడ 30 రూపాయలు. ఇక్కడ 2 ఇడ్లీ 3 ఇడ్లీ సాంబార్ పోసి ఇచ్చాడు బ్రహ్మాండంగా, సరిపోయింది. క్వాలిటీ 5 రూపాయలు క్వాలిటీ ఎక్కడ, 30 రూపాయలు ఎక్కడ, సామాన్యుడు ఎక్కడ బతకాడి. మన రాష్ట్ర బడ్జెట్ తక్కువలో ఉంది. ఉన్న రాష్ట్రాల్లో కల్లా మంది అభివృద్ధి అయింది రాష్ట్రం. కానీ టెక్నాలజీగా చేశాడు పాపం అతను కూడా. ఇంతకుముందు 9 ఏళ్ళు చేసినప్పుడు చేశాడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసి బాగానే అభివృద్ధి చేశాడు. మాకు పథకాలు రావాలి, మా పథకాలు రావాలంటే నువ్వు రాంబాబు గారు నువ్వు ఎవరిని తెచ్చి ఆడ పెట్టావా? నువ్వు గుల్ల చేసిపోయావు. ఇప్పుడు ఇవ్వడానికి యాడ్ నుంచి వస్తాయి? గవర్నమెంట్ నిలదొక్కోవాలి కదా, దాన్ని సమర్థించుకోవాలి కదా. నువ్వు ఊరక నాకు మాయ చేశాడు, 5 రూపాయలు అన్నం పెడతాడు, అది పెడతాడు, ఇది పెడతాడు అని చెప్పే మాటలు నీకు అనవసరం. భోజనం పెడుతున్నారు, తినండి. నువ్వు కూడా ఒకరోజు వచ్చి భోజనం తిని చూసి చెప్పు నాకు. నీ మాట నేను అప్పుడు వింటాను. ఎవరైనా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే. జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఒకటే తెలివి తక్కువ పనులు చేసావు చాలా. అన్నా క్యాంటీన్లు నీకెందుకు తీసేయాల్సిన అవసరం ఏముంది? అంటే పేదలకు డబ్బులు వేసాను నేను అంటున్నాడుగా. ఎక్కడి నుంచి వేసాడంట? ఎవరికి వేసాడు? భుజాల మీద జెండాలు మోసిన వాళ్ళు గొల్లైపోయి అనాథులైపోయారు. పార్టీ అనాథులైపోయారు, గొల్ల అయిపోయారు. ఒక్కడన్నా సరే ఇవాళ ఒక్కడన్నా ఇళ్లలో కానీ పిల్లలు కానీ తల్లులు గొల్లలు అయిపోయారు. ఆస్తిలు అమ్ముకున్నారు, కోట్లు ఫ్యాక్టరీలు అమ్ముకున్నారు వాడు పార్టీ కోసం. కానీ ఒక్కడన్నా అభివృద్ధి చేశాడు? ఉండ క్యాంటీన్ తీసేసి ఎంత నష్టం చేశాడో ప్రజలకు నాకు తెలుసు. ఈ రోడ్ల మీద కనీసం 5 రూపాయల అన్నం దొరుకుతుందంటే ఈరోజు పనికి బాగాలేకపోతే 5 రూపాయల అన్నం దీనికి బతుకుదామని చూసేవాళ్ళు. రాష్ట్ర బడ్జెట్ ఎక్కడి నుంచి ఇస్తాడు? మన బడ్జెట్ మన గవర్నమెంట్ ఇప్పుడే నిలదొక్కోవాలి. ఇంకా 2 సంవత్సరం బట్టి నిలదొక్కోవాలంటే ఏ పథకం చేయాలన్నా ఏది చేయాలన్నా మన కాడ బడ్జెట్ లేకుండా ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఇంట్లో నేను ఉన్నాను, నా కాడ 100 రూపాయలు అంటే 4 పంచితే ఏముంటుందాడా? దాన్ని నిదానంగా దాన్ని సవ్యంగా ఏది చేయాలో చంద్రబాబు గారికి తెలుసు, వాళ్ళ అబ్బాయికి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, అందరికీ తెలుసు. మనం ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా నాలెడ్జి ఉంటుంది. కానీ దాన్ని ఎట్లా చేయాలి? అంటే ఈ అన్నం పెట్టి దాని మాటన మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపుతున్నారనేది అవాస్తవం అంటారు. అవన్నీ ఏం ఉండదు, నిదానం మీద పనులు అవుతాయి. మన బడ్జెట్ లేదు కదా, పింఛన్ 4000 ఇస్తున్నాడు, మరి వికలాంగులకు 6000 ఇస్తున్నాడు, మరి ఏదేదో కొన్ని రోగాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. మన బడ్జెట్ ఎంత వస్తుంది అసలు? మన గవర్నమెంట్ ఎంత? 13 జిల్లాల్లో అసలు ఏం వస్తుంది, ఏం పోతుంది? ఈ ఖర్చులు ఏంది, ఈ పెట్టులు ఏంది? మరి అన్నీ మాకే పెట్టాలి, అన్నీ ఫ్రీగా పెట్టాలంటే ఏంది కాదు. మన రాష్ట్రం అభివృద్ధి ఉందంటే మనం ఓర్చుకోవాలి. ముందు ప్రజలు ఓర్చుకొని ముందుకు సాగితేనే అప్పుడు మనం డెవలప్ అయ్యిద్ది, మన రాష్ట్రం బాగుపడాలంటారా చంద్రబాబు నాయుడు? డెఫినెట్గా అతను ఏంటంటే మోడీ వల్ల కూడా కాలేదు. ఇతను పక్కకు పెట్టినా మళ్ళీ మోడీ జాగ్రత్తగా పిలుచుకోగలిగాడు, చేయగలిగాడు, నిలబడి స్టాండర్డ్ తెచ్చుకోగలిగాడు. మళ్ళీ అభివృద్ధి ఎట్లా కొట్ట ఆయన తిప్పలు ఆయన బడి చేస్తాడు. పార్టీ విషయంగా మంత్రులు కానీ వైసీపీ వాళ్ళు కానీ 5 రూపాయల అన్నం గురించి మాట్లాడితే వాళ్ళకి కఠిన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 5 రూపాయల అన్నం గురించి అసలు మాట్లాడితే వాళ్ళ మీద ఈ పేద ప్రజలు ఎవరైనా కఠిన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకోసారిగా చెబుతున్నాను, కఠిన చర్య తీసుకోవాల్సిందిగా. సోమరిపోతులు అనొద్దు, తప్పు. ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు కూడా తింటున్నారు. ఓకే.